ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ ఉన్న సోమిడి చెక్క గురించి చెప్తానండి. దీని విశిష్టత కూడా చెప్పాలన్నమాట. ఈ సోమిడి చెక్క అనేది మనం దేవస్థానాల్లో ధ్వజస్తంభం ఉంటుంది కదా, ఆ ధ్వజస్తంభానికి ఈ సోమిడి చెట్టునే వాడతారండి. అలాగే మామూలుగా ఇప్పుడు వెనకట్లో ఊట బావులు అని ఉండేవి చూసారా, మెట్ల బావులు. ఆ బావుల్లో మొదటి మెట్టులో అంటే నీళ్లు దగ్గరగా ఉండే మెట్టుకి ఈ సోమిడి చెక్క మెట్టే వాడేవాళ్ళు. ఎందుకంటే ఆ నీళ్లలో ఆ సోమిడి చెక్క నానితే మనకి ఆ వాటర్ వాడితే వచ్చే హెల్త్ బెనిఫిట్స్ కోసం మొదటి మెట్టుగా అది వాడేవాళ్ళు. సోమిడి చెక్క అనేది పసిపిల్లలకి మంచి ఛాయ రావటానికి, స్కిన్ ఎలర్జీలకి, వీటికి కూడా స్నానానికి పూర్వకాలంలో వాడేవాళ్ళు అన్నమాట. ఒంటి మీద దురదలు, నల్ల మచ్చలు, అండర్ ఆర్మ్స్ లో బ్లాక్ ఉన్నా ఏది ఉన్నా గానీ పోతుందన్నమాట. ఇది నేను ఈ విధంగా ముక్కలుగా చేసుకొని ఇలా డబ్బాకి పెట్టుకుంటానండి, పెట్టుకొని వాడుతున్నాను. ఈ సమ్మర్లో పొయ్యి దగ్గర అది ఎప్పుడు ఉంటాం కదా, కొంచెం బాడీ ఇచ్చింగ్ వచ్చిందండి, అంటే దురదలు వచ్చినాయి. వస్తే నేను దీని గురించి ఇంకా వివరాలు తెలుసుకొని వాడటం స్టార్ట్ చేశాను. నాకైతే మంచి రిజల్ట్ ఉంది. మంచి ఛాయ్ కూడా వస్తారన్నమాట మనుషులు. ఇంత ముందు మీద అంటే పొయ్యి దగ్గర ఎప్పుడు ఉండటం వల్ల ఛాయ్ తగ్గాను అనేవాళ్ళు. ఇప్పుడు ఇది వాడటం వల్ల నాకైతే రిజల్ట్ ఉందండి. అందుకోసం మీకు కూడా ఏదన్నా ఉపయోగపడుద్దని చెప్పి చెప్తున్నాను. ఈ సోమిడి చెక్కని తప్పనిసరిగా తెప్పించుకొని వాడండి. సోమ చెక్క, సోమిడి చెక్క ఇట్లా 2 పేర్లు ఉంటాయి. నేనేం చేస్తున్నానంటే ఎలా వాడుతున్నాను అనేది మీకు నెక్స్ట్ వీడియోలో చెప్తాను.